హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. మా అక్క పాప బర్త్డే రోజు, చిన్న తల్లి బర్త్డే రోజు మినీ వ్లాగ్ చూసేద్దాం రండి. సో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళాలంటే కంపల్సరీ కొబ్బరికాయ, అగరబత్తులు తీసుకొని ఇంకా ఫ్లవర్స్ తీసుకొని టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాము. ఎంటర్ అయ్యే ముందు మా అక్క ఇక్కడ అందరికీ ఫ్లవర్స్ ఇచ్చి ఫ్లవర్స్ పెడుతుంది బర్త్డే అమ్మాయికి. ఇంకా శనిదేవుడి దగ్గరికి వెళ్ళి చుట్టూరుగా తిరిగేసాము. సో ఇక్కడ మంచిగా చుట్టూరుగా తిరిగి కొన్ని ఫ్లవర్స్ పెట్టేసి దెన్ నెక్స్ట్ కాళ్ళు కడుక్కోవాలి. మన శని ఏదైనా ఉంటే అంతా పోతుంది అని అంటారు. సో నెక్స్ట్ ఇంకా మంచిగా టెంపుల్ చుట్టూరుగా తిరిగి ఇక్కడ చిట్టి తల్లికి అందకపోతే మా అక్క ఇలా ఎత్తించుకుంది. సో అయ్యగారి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు, ఫ్లవర్స్, అగరబత్తులు అన్నీ ఇచ్చేసాము. ఏమేమి తెచ్చామో ఇంకా మంచిగా దేవుడి దగ్గర పెట్టి అయ్యగారు కొబ్బరికాయలు కొట్టి మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకటి ఉంచుకొని ఒకటి ఇచ్చేస్తారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళి ఇంకా బయటికి వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ అగరబత్తులు అంటించి హనుమాన్ దగ్గర పెట్టేశాను. మన యూట్యూబ్, ఇన్స్టా మంచి వ్యూస్ రావాలి అని చెప్పి దేవుడిని హ్యాపీగా మొక్కుకున్నాను. అక్కడి నుంచి మేము కృష్ణుడి దగ్గరికి వెళ్ళాము. సో ఇలా కృష్ణుడి దగ్గరికి వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా మంచిగా మొక్కేసుకున్నాము. ఇక్కడ ఒక మంచి ఆవు ఉండే, ఆవుకి ఒక 20 రూపీస్ పెట్టి సోరకాయలు కొన్నాము. ఎందుకంటే అది ఏం తినట్లేదు, ఓన్లీ ఇలా కూరగాయలే తింటుంది. సో అలా కూరగాయలు తీసుకొని మా అక్క కొడుకు కూడా తినిపించాడు. సో సోను తినిపించు అని చెప్తే చాలా భయపడి అక్కడే పెట్టేశాడు. సో పెట్టేస్తే ఇంకా నేనే తీసుకొని మళ్ళీ నేనే తినిపించాను. రారా అని ఎంత చెప్పినా వాడు భయపడ్డాడు. చిన్నపిల్లలు కదా, అలానే భయపడతాడు. ఇంకా వెళ్ళి కృష్ణుడి దగ్గర మేము దీపం లేకపోతే దీపం పెట్టేసాం. మా అక్క పెట్టేశాక ఇంకా మంచిగా ఫొటోస్ దిగి ఇంకా రిటర్న్ వచ్చేసాము. నెక్స్ట్ బ్లాగ్లో ఏం జరిగిందో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.